Hello. Game is indifferent integration problem. Integral of 1 by 4th root of x minus 1 whole cube into x plus 2 whole power 5 dx. Options are obtained answers. X minus 1 by x plus 2. X minus 1 by x plus 2. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందండి. పర్టికులర్గా 4th root of x minus 1 whole power 3 అంటే 4/3 డెఫినెట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. అలా లాజికల్గా ఆన్సర్ పెట్టేయచ్చు చేయలేదు. సో ఆన్సర్ చూద్దామండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1/4 ఏమన్నా వస్తానంటే x minus 1 whole power 3/4 ఇంటూ x plus 2 whole power 5/4 అని రాస్తాను ఇంటూ dx. నెక్స్ట్ స్టెప్లో x minus 1ని x plus 2తో డివైడ్ చేస్తాను. పవర్లో 3/4 కామన్గా వచ్చేటట్టుగా రాసుకుంటాను. x minus 1 by x plus 2 whole to the power of 3/4. ఇంకేం రాయాలంటే x plus 2 whole square రాసుకోవాలి ఇంటూ dx. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని నేను t అనుకుంటా. పుట్ x minus 1 by x plus 2 is equal to t. ఇది ఎలా ఉందంటే ax plus b by cx plus d లాగా ఉంది. ఆన్సర్ ఇంటిగ్రేట్ డిఫరెన్సియేషన్ ad మైనస్ బీసీ అంటే 2 మైనస్ ఆర్ మైనస్ 1 3 ad మైనస్ బీసీ అంటే అది 3 అవుతుంది బై cx ప్లస్ d హోల్ స్క్వేర్ అంటే డినామినేటర్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు t కి డెరివేటివ్ dt. dx బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇక్కడ కనపడుతుంది కదండి. అదేమవుతుంది dx బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/3 dt అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే 1/3 ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ dt బై ఇది t అన్నా కాబట్టి t టు ది పవర్ ఆఫ్ 3/4. దీనికి ఇంటిగ్రేషన్ 3/4 కదా, పైకి వెళ్తే మైనస్ 3/4 t పవర్ మైనస్ 3/4 ప్లస్ 1 బై 3/4 ప్లస్ 1 అంటే t టు ది పవర్ ఆఫ్ 1/4 బై 1/4 బై 1/4 ఏమన్నా వస్తా అంటే 4/1 ప్లస్ c అని రాస్తాం అంటే 4/3 t to the power of 1/4 plus c. సో ఆన్సర్ ఏమవుతుందో చూడండి. 4/3 t అంటే x minus 1 by x plus 2 whole power half plus c. ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. క్లియర్గా ఫస్ట్ ఆప్షన్లో ఉంది ఆన్సర్.